హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి సంబంధించిన అఫీషియల్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. సో మీకు ఒకవేళ సీట్ వచ్చిందనుకోండి, అఫీషియల్గా యూనివర్సిటీ నుంచి మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి టెక్స్ట్ వస్తుంది. ఏ కాలేజ్ అలాట్ అయింది, కాలేజ్ కోడ్, అండ్ పక్కన ఎన్ఆర్ఐ అంటే ఎన్ఆర్ఐ, సిటీబీ అంటే బీ కేటగిరీ అయితే బీ కేటగిరీ, అలా మెసేజ్ వస్తుంది. ఒకవేళ మెసేజ్ రాలేదు, మేము చెక్ చేసుకోలేదంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ మీకు చెక్ లిస్ట్ అని ఇక్కడ వెబ్ అలాట్మెంట్స్ అని ఉంటుంది కదా, ఇక్కడికి రండి. ఓకేనా, ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేమెంట్ పేజ్లోకి వెళ్తుంది. పేమెంట్ పేజ్లోకి వెళ్తుంది కదా అని మీరు పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళట్లేదు, జస్ట్ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీ రూల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, నీటా హాల్ టికెట్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఒకవేళ మీకు సీట్ వచ్చింది అనుకోండి, మీరు ఏ సీట్లో అలాట్ అయ్యారో ఆ సీట్ చూపిస్తూ పేమెంట్లోకి వెళ్తుంది. ఓకేనా, సో లేదు అనుకోండి, ఓకేనా, యు ఆర్ నాట్ అలాటెడ్ ఇంటూ ఎనీ కాలేజ్ అని ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. సీట్ రాని వాళ్ళకి అలా వస్తుంది, సీట్ వచ్చిన వాళ్ళకేమో పేమెంట్ సెక్షన్లోకి వెళ్తుంది. సో అలా కాదు సార్ అంటే మీరు టెక్స్ట్ మెసేజ్ చెక్ చేసుకోండి. అలాట్మెంట్ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయి, సో రిపోర్టింగ్ ప్రాసెస్ అండ్ అప్గ్రేడేషన్ ప్రాసెస్, ఈ డౌట్స్ ఉన్నాయి అనుకుంటే 7893947228 నెంబర్ని సో మెంటర్షిప్ కోసం మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీలో కట్ ఆఫ్ ఎలా ఉంది, కాలేజ్ వైజ్ ఎలా ఉంది, బీ కేటగిరీ కట్ ఆఫ్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.